భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన సూపర్ ఎయిట్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా జట్టు భారత్ లాంటి పటిష్టమైన జట్టును ఓడించింది. 76 పరుగుల తేడాతో ఊహించని విధంగా సౌత్ ఆఫ్రికా అదరగొట్టేసింది. ముఖ్యంగా ఆ జట్టు డేవిడ్ మిల్లర్ కానీ, బ్రావిస్ కానీ చాలా బాగా ఆడారు బ్యాటింగ్‌లో. బౌలింగ్‌కొచ్చేసరికి కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్ అందరూ కూడా బాగా రాణించారు. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా దిగ్గజాలు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం. అయితే భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆల్మోస్ట్ ఫైనల్‌తో సమానమైన ఉత్కంఠభరితమైన టెన్షన్ నెలకొంది. కారణం ఏంటంటే అటు సౌత్ ఆఫ్రికా, ఇటు భారత్ ఇరు దేశాలు కూడా మంచి టఫ్ కాంపిటీషన్‌గానే ఉంటాయి. అయితే దీనిపైన ఇక ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నిజానికి సౌత్ ఆఫ్రికా జట్టు ఎంత అద్భుతంగా ఆడిందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ మ్యాచ్ మొదట్లో సౌత్ ఆఫ్రికా జట్టు చాలా తడబడింది. బూమ్రా బౌలింగ్‌కి తన వరల్డ్ క్లాస్ బౌలింగ్‌కి ప్రతి జట్టులో బ్యాట్స్‌మెన్స్ వణకాల్సిందే. అదే జరిగింది. కానీ వాళ్ళిచ్చిన అద్భుతమైన కమ్‌బ్యాక్ చాలా బావుంది. వాళ్ళు పిచ్‌ని బాగా స్టడీ చేశారు. అంతేకాకుండా ప్రత్యర్థి బౌలింగ్‌ను చక్కగా అంచనా వేశారు. భారత జట్టు కేవలం నిర్లక్ష్య ధోరణి, సరైన ఆట తీరు లేకపోవటం వల్లే ఓడిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే భారత జట్టు పిచ్‌ని అస్సలు స్టడీ చేయలేదు. వచ్చిన ఆటగాళ్ళు వాళ్ళకి నచ్చిన షాట్ సెలక్షన్‌తో ఆటను మొదలు పెడదామనుకున్నారు. అందుకే తక్కువ పరుగులకి ఔట్ అయిపోయారు. అయితే పోరాడాలి, ఎలాగైనా క్రీజ్‌లో నిలదొక్కుకోవాలి అన్న ఆటగాళ్ళు కొంతమంది అంటే సూర్య లాంటి వాళ్ళు కానీ, తిలక్ లాంటి వాళ్ళు గానీ, వాళ్ళు ప్రెషర్‌తో ఔట్ అయిపోయారని నాకనిపించింది. మొత్తానిగా భారత్ పెర్ఫార్మెన్స్ అస్సలు బాగాలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ పేర్కొన్నాడు. తెంబ బాహుమా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, డేవిడ్ మిల్లర్ నిజంగా కిల్లర్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే భారత గడ్డపైన భారత జట్టుని ఇంత అద్భుతంగా ఓడించడం అంటే మామూలు విషయం కాదు. డేవిడ్ మిల్లర్ గేమ్ చేంజర్ అని నాకు అనిపించింది. ఎంతో ఓర్పుగా ఆడాడు. నిజానికి తను ఒక భారీ హిట్టర్. అయినప్పటికీ కూడా ఏ కండిషన్స్‌లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే విషయం పైన పక్కా క్లారిటీ ఉన్న వ్యక్తి డేవిడ్ మిల్లర్. అయితే భారత్‌నైతే నేనేమి తక్కువ అంచనా వేయడం లేదు. వాళ్ళ బ్యాడ్ గేమ్‌కి వాళ్ళు మూల్యం చెల్లించుకున్నారు. ఇంతకు మించి నేనేమి చెప్పాలనుకోవటం లేదు అంటూ తెంబాబా వ్యాఖ్యానించాడు. హెన్రిచ్ క్లెజర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టయితే తమ తప్పులను తెలుసుకోవడంలో చాలా లేట్ చేసిందేమో అనిపించింది. నిజానికి లీగ్ మ్యాచెస్‌లో కూడా ఇటువంటి తడబాటు వాళ్ళ మ్యాచెస్‌లో చాలా స్పష్టంగా కనపడింది. అయినప్పటికీ కూడా వాళ్ళు సరిదిద్దుకోవటంలో వెనకడుగు వేశారు. ఇలా జరిగితే వాళ్ళే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాళ్ళ లోపాలను వాళ్ళు సరిదిద్దుకోవాలి. ఉన్న ఆటగాళ్ళందరూ కూడా అద్భుతమైన వరల్డ్ క్లాస్ ప్లేయర్స్‌తో ఈక్వల్‌గా ఆడగలిగే ఆటగాళ్ళే. అయినప్పటికీ కూడా వాళ్ళలో ఈ తడబాటు కనబడుతోంది అంటే సరైన ప్రాక్టీస్ లేకో, లేదంటే మైండ్ సెట్ కరెక్ట్‌గా లేకో అలా జరుగుతుందనేది నా అభిప్రాయం. ఇప్పటికైనా వాళ్ళు ఈ ఓటమి నుంచి మంచిగా బయటపడాలి. తెలుసుకోవాలి ఏంటి ఏదనేది అని నాకనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికా జట్టయితే మాత్రం మంచి పోరాటం చేసింది. కీప్ ఇట్ అప్ అంటూ పేర్కొన్నాడు.